బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సండే వచ్చిందంటే అందరి ఇళ్ళల్లో గుమగుమలు ఆడవలసిందే, బిర్యానీ చేసుకోవాల్సిందే, లేకపోతే బయట నుంచి అన్నా తెచ్చుకుని తింటారు. అదేనండి వాళ్ళ వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ చికెన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. పక్కా కొలతలతో చక్కగా పొడి పొడిలాడుతూ ఉండేలాగా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. నేను కుక్కర్లో చేశాను. కుక్కర్లో చేయడం ఇదే ఫస్ట్ టైము, ఎప్పుడు కుక్కర్లో చేయలేదు అన్నమాట. కుక్కర్లో చేసినా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చికెన్ బిర్యానీ కదా, చికెన్ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు తీసుకోవాలి. చిన్న ముక్కలు అయితే పొడిమైపోతాయి అన్నమాట, పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి. ఒక ఉల్లిపాయ తీసుకుని, కస్తూరి మెంతి, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా కూడా తీసుకున్నానండి. ఇవన్నీ ముందే కడిగేసుకుని ప్లేట్లో వచ్చుకున్నాను. కొంచెం మసాలా దినుసులు అయితే తీసుకోవాలన్నమాట. లవంగాలు, యాలక్కి, ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవి ఇవన్నీ తీసుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. బిర్యానీ రైస్ కూడా తీసుకున్నాను. బిర్యానీ రైస్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. మామూలు రైస్ అనుకో అంత అలాగ అనిపించదు అన్నమాట. బిర్యానీ రైస్ అయితేనే చాలా బాగుంటుందండి. అవి ముందే తీసుకుని కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట బిర్యానీ రైస్. ఈలోపు కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. కుక్కర్ గిన్నె పెట్టుకుని కుక్కర్ గిన్నెలో ఫస్ట్ కొంచెం నెయ్యి వేస్తాను నేను. నెయ్యి వేసి జీడిపప్పులు వేపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోవాలి. బిర్యానీలో నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది వరకు డాల్డాలు ఇవన్నీ వేసేవారు, ఈ మధ్యన ఎవరో వేయట్లేదు. నేనైతే ఎప్పుడు కూడా వేయలేదు, ఎప్పుడు నెయ్యి వేసి చేస్తాను బిర్యానీ అయితే. చికెన్ బిర్యానీలో ఇంకా బాగుంటుంది అన్నమాట నెయ్యి వేస్తేనే. ఏ పీస్కి ఆ పీస్ ఉంటుంది అన్నమాట. ఈ నెయ్యి వల్ల పీస్ అది ఇడిపోకుండా ఉంటుంది. చికెన్ బిర్యానీ ఎప్పుడు కూడా గట్టిగా ఉంటుంది. జీడిపప్పులు వేపేసుకున్నానండి. వేపేసుకుని తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి లాస్ట్ వరకు పని లేదు, మళ్ళీ లాస్ట్లో బిర్యానీ అయిపోయాక లాస్ట్లో జల్లుకోవటానికి. అప్పటి వరకు మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవటం. అయిగోనండి, అలా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి. బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అలా వేపుకోవాలన్నమాట. మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం నెయ్యి పోసాను కదా, మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి. ఎసరు నీళ్ళు వేసాక అప్పుడు మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకుని మసాలా సరుకులు పెట్టుకున్నాను కదండి, మొత్తం బిర్యానీ మసాలా మొత్తం అదంతా కొంచెం దోరగా వేగాలన్నమాట. కమ్మటి స్మెల్ వస్తుంది, బిర్యానీ స్మెల్ వస్తుంది. వచ్చిన దాకా వేగాలి. అవి వేగిపోయినాక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బిర్యానీలోకి ఎప్పుడూ కూడా పొడుగ్గా చీరుకోవాలి. ముక్కల కింద కొయ్యకూడదు, చిన్న చిన్న ముక్కల కింద. అలా పొడుగ్గా చీరుకుంటేనే బాగుంటుంది అన్నమాట. కొంచెం అవి బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. అందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలతో పాటు పుదీనా, కస్తూరి మెంతి ఇవన్నీ బాగా వేగాలన్నమాట. ముందే వేగితే స్మెల్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందులో ముక్కలు వేసాక ముక్కలను కూడా బాగా పడుతుందండి ఆ స్మెల్. అందుకే ముందే పుదీనా వేసేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు. తర్వాత కస్తూరి మెంతి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి ముందే ఎందుకు వేయలేదంటే, ఫస్ట్ కొండ వేసామంటే పేసర్ కింద అయిపోతాయి అన్నమాట, మిర్చిలాగా ఉండదు. అందుకు ఈ అన్నిటితో పాటు వేసాను అన్నమాట. లాస్ట్లో వేసాను, ఇంకా పెద్ద ఎగి పని ఉండదు కదా. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్క అది వైట్గా ఉండకూడదు, బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఒక అర స్పూన్ అన్న వేసుకోవాలి పసుపు. ఇందులో ఇంకా ఎలాంటి కలర్స్ వాడినండి నేను ఈ బిర్యానీలోని. ఏం కలర్స్ వేయకుండా ఓన్లీ న్యాచురల్గా చేసుకునే పద్ధతి మాట ఇది. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, అందులో మనకు సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ వేస్తాం కదా, ఆ చికెన్కి ఉప్పు బాగా పట్టాలన్నమాట. ఉప్పు వేస్తేనే చికెన్ ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది. అందుకే మనకి ఆ చికెన్కి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. బిర్యానీకి మళ్ళీ బిర్యానీ రైస్ వేసినప్పుడు వేసుకోవచ్చు. నేను చికెన్ వేసేసాను చూడండి. చికెన్ వేసేసి అందులోనే కలపాలి, బాగా యాగనివ్వాలండి. ఇప్పుడే ఉందండి అసలైన ప్రాసెస్. బాగా యాగాలి చికెన్, ఎర్రగా వచ్చేయాలన్నమాట. ఎరుపు కలర్ వచ్చేసిన దాకా గట్టిగా అవ్వాలి చికెన్. ఎందుకంటే బిర్యానీలో చికెన్ ఎరుపు కలర్ రాలేదంటే బిర్యానీ బాగోదు, టేస్ట్ అసలు బాగోదు. ఎరుపు కలర్ వచ్చేస్తే ముక్క బాగా వేగి మసాలాలు పట్టి ఉప్పు కారం అన్నీ బట్టి చికెన్ వేసేసుకున్నాం కదండి. వేపేసినాక గ్యాస్ కట్ట పెట్టకూడదండి మూతకి. గ్యాస్ కట్ట పెట్టకుండా ఉడికించుకోవాలి, అంటే ముక్క మెత్తబడాలి కదా. అందుకు గ్యాస్ కట్ట పెట్టకూడదు, విజిల్ పెట్టకుండా అలా మూత తీసి అలా తీస్తా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మాడకుండా అది చికెన్ అటు ఇటు తిప్పుకోవాలి, ఇడిపోకుండా కూడా చూసుకోవాలండి. అలా తిప్పుతూ ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ప్రాసెస్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అలా చేస్తేనే
బాగుంటుందండి. చికెన్ బిర్యానీకి ఎప్పుడు కూడా చికెన్ బాగా ఏగిపోవాలన్నమాట. అందులోంచి వాటర్ అది వచ్చేసి మొత్తం మసాలాలతో ఏగాలి. అప్పుడే ముక్కనంతా పడుతుంది అన్నమాట. తినినప్పుడు కూడా మనకి మెత్తగా దమ్ బిర్యానీ టైప్లో ఉంటుందండి చికెన్ కూడా. ఇంకో చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, బాగా ఏగిపోయింది. అంతలా ఏగాలి చికెన్. ఎప్పుడు కూడా చికెన్ బిర్యానీ కలిపి చేసినప్పుడు ఎప్పుడు కూడా చికెన్ అంత బ్రౌన్ కలర్ వచ్చేయాలండి. ఇప్పుడు ఆ కలర్ వచ్చేసినాక మనం రైస్ తీసుకుంటున్నాం. మీరు గమనించారో లేదో, నేను అందులో కారం వేయలేదండి. చికెన్లో అది కారం మటుకు వేయలేదు. ఇప్పుడు రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ రైస్ వేసేస్తున్నానండి. ఈ బిర్యానీ రైస్కి నేను వాటర్ ఎలా పోస్తానంటే కప్పుకి 2 కప్పులు పోస్తానండి బిర్యానీలో ఎప్పుడు కూడా. ఇందులో చికెన్ కూడా ఉంది కనుక ఒక కప్పు ఎక్స్ట్రా పోస్తాను అనమాట. ఇప్పుడు 4 కప్పులు బియ్యం అనుకో, 8 కప్పులు వాటర్ పోస్తాం. మళ్ళీ ఇంకో కప్పు ఎక్స్ట్రా పోస్తాను అనమాట. 9 కప్పులు కడిగి పోస్తాను అలాగా. అవి పోసేసి దానికి సరిపడినంత ఉప్పు వేసుకుని, ముందు చికెన్కి సరిపడి వేసుకున్నాం కదా, ఇందులో పెద్ద పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకుని మనం శుభ్రంగా బాగా కలిపేసుకుని విజిల్ పెట్టేసుకుని 3 విజిల్ రానివ్వాలండి. 3 విజిల్లు వచ్చాక మనం కట్టేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఆ వేడిది మటుకు ఎప్పుడు కలపకూడదు, అలా కలిపేయాలండి. మనం బిర్యానీ వండాక ఉడికాక చూడాలి మీరు, ఆ ముక్కలన్నీ పైకి లేసిపోతాయి అన్నమాట. అడుగున ఉండదు బిర్యానీ ముక్క, అంటే బాగా వేగింది కదా అందుకు. ఇప్పుడు చూడండి బాగా అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ కట్ట పెట్టేస్తున్నాను. గ్యాస్ కట్ట పెట్టేసి కుక్కర్ విజిల్ పెడుతున్నాను. కుక్కర్ విజిల్ పెడతాను. ముందైతే గ్యాస్ కట్ట పెట్టకుండా మూత ఒకటే పెట్టాను. ఇప్పుడు చూడండి గ్యాస్ కట్ట తడిపేసుకుని పెట్టాను. పెట్టేసి 3 విజిల్ రానివ్వాలండి. విజిల్ పెట్టుకుంటాను. విజిల్ పెట్టుకున్నాక 3 విజిల్ కంపల్సరీ రావాలి. 4 వచ్చినా పర్వాలేదు, 4 వస్తే కొంచెం మెత్తగా అవుతుంది అన్నట్టు. 3 అయితే మనం బాగానే ఉంటుందండి బిర్యానీ, పొడి పొల్లాడుతూ ఉంటుంది అన్నమాట. చూడండి ఫస్ట్ విజిల్ వచ్చింది. అలా 3 విజిల్ రానిస్తాను అనమాట. 3 విజిల్ వచ్చాక వెంటనే వేడి మీద మూత తీయకూడదండి, చల్లారిపోవాలన్నమాట. మనం విజిల్ పై ఆవిరి మొత్తం పోయి ఉంటుంది, అప్పుడు మనం మూత తీసుకోవాలి. మూత తీసుకొని అప్పుడు కలుపుకోవాలండి. వేడిది కలిపామంటే మెత్తగా అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చేసినాయి. 3 విజిల్స్ వచ్చేసాక కొంచెంసేపు చల్లారనిచ్చాను అనమాట. కుక్కర్ చల్లారనిచ్చి తర్వాత విజిల్ తీసి మూత తీసానండి. చూడండి చికెన్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అదిగో చికెన్ ముక్కలు చూసారా పైకి తేలిపోతాయి అని చెప్పాను కదా, పైకి తేలిపోయినాయి. అలాగుంటుంది అన్నమాట. చికెన్ బిర్యానీ ఎప్పుడు కూడా సూపర్ ఉంటుందండి ఈ టైప్లో చేసుకుంటేనే. కుక్కర్లో చేసుకుంటే ఈ టైప్లో ఉంటుంది. ఫస్ట్ కూడా నేను జీడిపప్పు ముక్కలు వేపుకున్నాను కదా, అవి లాస్ట్లో జల్లేసుకున్నానండి. జల్లేసుకుని మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి కొత్తిమీర వేయలేదు, లాస్ట్లోనే వేస్తాను అనమాట కొత్తిమీర. ఆ వేడి మీద వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉంచుకోవాలి. మూత పెట్టి ఉంచుకున్నప్పుడు కొంచెం వడిలినట్టు అవుతుంది కొంచెంసేపటికి. తర్వాత తీసి మనం గెంటితో కలుపుకుంటే చూడండి అదిగో పొడి పొల్లాడితే పలుకులాగా ఉంది. ఎక్కడ పలుకు ఇడిపోలేదండి, చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే మటుకు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగేనండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.